ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రభు ఆయన యొక్క సహాయము అనునిత్యము మనకి ఇస్తూనే ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. హిస్ గివింగ్ హిజ్ ప్రొటెక్షన్ కంటిన్యూలీ, ఖచ్చితంగా ఇస్తున్నారు. కనుక ఎవరు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యానికి కట్టుబడి వాక్యానుసారంగా జీవించండి. ఇంకా మీరు అద్భుతమైన మేలు చూస్తారు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్ గ్రంథాలు తెచ్చినట్లయితే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం, డ్యూటెరోనమీ చాప్టర్ 33 వర్స్ 25. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యువర్ బార్ షల్ బి ఐరన్ అండ్ బ్రోజ్, అండ్ యాజ్ యువర్ డేస్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్ బి. హల్లెలూయా. దేవుడు చాలా క్లియర్గా, ఎటువంటి అరమరరికలు లేకుండా ఒక మంచి వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. నీ జీవితంలో, నీ యొక్క లైఫ్ మొత్తంలో దేవుడు నీకు ప్రొటెక్షన్గా ఉంటానంటున్నాడు. ఎలా అంటే, నీ కమ్ములు అనగా కింద రాయబడి ఉంటుంది, నీ పాదరక్షలు అనే మాట రాయబడి ఉంటుంది. ఆ మాటలో మనం అర్థాన్ని గమనిస్తే, మనం చెప్పులు వేసుకొని ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు అడవుల్లో మనకి ముళ్ళులు గుచ్చుకుంటాయి కదా, ముళ్ళులు గుచ్చుకొని లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి. చాలా సందర్భాలు నేను కూడా ఫేస్ చేశా. ఆ పల్లెటూరులో చూసినట్లయితే లేదా పొలాల్లోకి వెళ్ళే వారికి బాగా ఐడియా ఉంటుంది. వాళ్ళు చెప్పులు వేసుకున్న, షూస్ వేసుకున్న, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది లోపలలోంచి బయటికి కూర్చుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీ పాదరక్షలు ఒక ఇనుపవిగా, ఒక వెండివిగా ఉంటాయి. ఆ ఇనప పాదరక్షలు, వెండి పాదరక్షలు వేసుకొని మనం బయట నడుస్తుంటే ఎట్లా ఉంటుందండి? ఏదన్నా హాని చేయగలుగుతుందా? ఏదైనా కుచ్చుకుంటుందా? ఏదన్నా మనని గాయపరుస్తుందా అంటే ఖచ్చితంగా కాదు కదా. అదేవిధంగా మన జీవిత కాలం అంతా కూడా, ఇన్ ద లైఫ్, ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తే, ఎన్ని రోజులు మనం జీవిస్తే, అన్ని రోజులు కూడా దేవుడు ఆయన ప్రొటెక్షన్ని మనతో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క కాపుదల నిత్యము ఉంటుంది. కొంతమంది మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలరు. ఎన్ని రోజులు ఇస్తారు? 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3 రోజులు ఇస్తారు. లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎవరైనా మనకు అటువంటి ఆ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారంటే ఇంపాసిబుల్. ఒక్కసారి 2 సార్లు అంటే మేము సహాయం చేయగలుగుతాం, కానీ ప్రతిరోజు మీకు సహాయం మేము ఎలా చేయగలుగుతామండి అంటారు కదా. కానీ నా దేవుడు అలా అనట్లే, నా యేసయ్య అలా అనట్లే. ఏమన్నాడు ఆయన అంటే, నీ బ్రతుకు దినములన్నిటిలో నువ్వు విశ్రాంతిగా ఉంటావు. ఎందుకు విశ్రాంతి ఉంటుంది? ఒక మనిషికి ఎప్పుడు విశ్రాంతి ఉంటుందండి? ఎప్పుడు సమాధానంగా ఉంటాడండి? విశ్రాంతి అనగానే రిటైర్మెంట్ తీసుకోవడం మాత్రమే కాదు, కానీ నువ్వు పని చేస్తున్న దాంట్లో ఏముండాలట? విశ్రాంతి ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఆ విశ్రాంతి? నీ జీవితంలో ఏ సమస్య రానప్పుడు, నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలగనప్పుడు, అవి నిన్ను ఏమీ చేయలేనప్పుడు, నువ్వు అగ్నిగుండా వెళ్ళినను, నీవు నీటి గుండా వెళ్ళినను, నిన్ను అవేం చేయలేవు, అవి నిన్ను కాల్చలేవు, అవి నిన్ను ముంచలేవు అనే వాక్యము మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అదేవిధంగా నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవి నిన్ను ఏమి చేయకుండా దేవుడు ఒక ఇనుప గడియలను నీ చుట్టూ ఉంచుతున్నాడు. ఏది నిన్ను ఎంత మాత్రం ఏమీ చేయలేదు. బికాజ్ ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవై ఉన్న కారణం వల్ల. ఈరోజు నీలో నువ్వు అతిశయపడిపో, నాకు దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. బికాజ్ ఎందుకండి దేవుడు నీకు ప్రొటెక్షన్, నీ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాడంటే, దేవుడు ఆయన బిడ్డగా నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీకు ప్రొటెక్షన్ వస్తుంది. నీ జీవిత కాలం అంతా కూడా యు విల్ బి హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉండేలా దేవుడు చేస్తాడు. ఈరోజున్న నీ దుఃఖాన్ని, ఈరోజున్న నీ బలహీనతని, ఈరోజున్న నీ కష్టాన్ని బట్టి నువ్వు అధైర్య చెందకు సహోదరి సహోదరుడా. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి స్వీకరించి, ఎస్ నా యేసయ్య నాకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తారు, ఆయన నన్ను కాపాడుతారు. నా యొక్క లైఫ్ మొత్తం కూడా 1 రోజు కాదు,
2 రోజులు కాదు, లైఫ్ అంతట్లో కూడా ఆయన ప్రొటెక్షన్ ఎప్పుడు నాతో ఉంటుందనే విశ్వాసం, ధైర్యంతో నువ్వు జీవించు. గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలు నువ్వు పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించిన గాక. సర్వోన్నతుడ స్తోత్రాలు, సజీవుడు వందనాలు. అయ్యా, మా జీవిత కాలం అంతా కూడా మాకు సమాధానంను, శాంతిని, విశ్రాంతిని ఇస్తానంటున్నావు. మీ యొక్క రక్షణలో మమ్మల్ని భద్రపరుస్తానంటున్నావు. అందుని బట్టి స్తోత్రాలు నాయనా. విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి జీవించుటకు కృప దయచేయండి. భయము లేకుండా ధైర్యంగా ఉండే కృప దయచేయండి. వారికున్న బలహీనతలు, వారికున్న శోధనలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడిపించమని, మీరే బిడ్డలకు తోడై ఉండి నడిపించమని, అయా వారి ప్రయాణాలను, వారి పనులను దీవించమని, సహాయం అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.